మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో. ఎందుకో నేను ఈరోజు గమనించిన కదా, దాన్ని నిశ్శబ్దంగా ఉన్నారు అసెంబ్లీలో కూడా, ఎవరిలో చలనం లేదు, ఆ ఉత్సాహము ఊపు కనపడ్డంలే, అంత డల్గా ఉన్నారనమాట. ప్రజాగలం ఎందుకు ఇంకా ఇవన్నీ కదా, ఈ ప్రజాగలం దీంట్లో ఏమేమి ఇచ్చినారో మరి. దాంట్లో కూడా ముందు మాట తర్వాత ఫస్ట్ చాలా ఉన్నాయి లోపల. ఫస్ట్ స్టార్టింగే సూపర్ 6, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి వచ్చింది ఎవరికన్నా. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ఇంతవరకు అయితే ఎవరికి రాలే, ఓసారి బడ్జెట్లో పెట్టి కూడా. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం, ఇంతవరకు ఎవరికి రాలే, ఇంతకుముందు బడ్జెట్లో పెట్టి కూడా. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. ఆడవాళ్ళు అయితే ఎంత ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళు. మాతో నిజం చెప్పాలంటే ఎన్నో పనులు చేసి ఎంతో బాగుండి ఎంతో బాగా పలకరించే వాళ్ళు కూడా ఆ టైం వచ్చేటప్పటికి అందరికి తలెట్టి దింపుకుంటుంటారు అనమాట. ఎందుకంటే 1500. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంతవరకు రాలే. 3 గ్యాస్ సిలిండర్ దాంట్లో ఒకటి వచ్చింది, చూద్దాం. ఆ తర్వాత సరే, ఈ ప్రకారంగా మీరు ఈ 25-26లో ఏమని రాసినారండి, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు అందించి కేటాయింపులు చేశామని చెప్పడానికి గర్విస్తున్నాను. అది అంటే ఎందుకు ఎక్కడే కానీ ఫిగర్ రాయడంలే. లాస్ట్ టైం అంతే, ఈసారి అంతే, ఫిగర్ రాదు. ఇది తల్లికి వందనం కూడా చూడండి. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇది అమలు చేసేది కన్నా కరెక్ట్ ఉంటే గాన ఎంత గర్వంగా నేను 12,450 కోట్లు కేటాయిస్తున్నాను అధ్యక్ష, గర్వంగా ప్రతి ఒక్కరికి ఇన్ని లక్షల మందికి రేపు పొద్దున ఇవ్వబోతున్నాం సో అండ్ సో నెల అంటాం కదా, అది రాదు. ఎందుకంటే తల్లికి వందనము దాని కేటాయింపులు కూడా చూస్తే బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో చూస్తేనేమో 9,600 ఎంతనో చూపించినారు బడ్జెట్ ఇన్ బ్రీఫ్ లో. కానీ ఈ లెక్కేస్తే మేము ఈ మెకనాజ్ గోల్డ్ కదా, ప్రతి ఒక్కటి వేలల్లో లక్షల్లో ఇస్తారు, చాలా ఎతికెతికి చూడాలన్నమాట. దాంట్లో తల్లికి వందనం 9,407 కోట్లు చూపించినారు. కానీ మేము లెక్కేస్తే మొత్తము అలొకేషన్స్ లో 8,278 కోట్లు మాత్రమే కనపడుతుంది. 8,278. కానీ వాస్తవానికి యాక్చువల్ గా అవసరం ఎంత, 12,450 కోట్లు అవసరం ఉంది. ఎందుకంటే తల్లికి వందనము 80 సింపుల్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కదా, దాని డేటా కలెక్షన్ ఏముంది, సింపుల్ కదా. 83 లక్షల పిల్లలు చదువుతున్నారు, మనకు తెలుసు. 83 లక్షల పిల్లలు చదువుతున్నారు. 15,000 రూపాయల లెక్క ప్రకారం ఇస్తే 12,450 కోట్లు కావాలా. 12,450 కోట్లు అయితే ఈ పెట్టలేదు, 9,400 పెడుతున్నారు. 9,400 పెట్టినారు కానీ లోపల అలొకేషన్స్ లో 8,278 కనపడుతుంది. ఈ ప్రకారం అయితే కేవలం 55 లక్షల పిల్లలకు మాత్రమే ఇవన్నీ అవుతుంది. అంటే కోస్తారా ఏమన్నా, కోసే